నేను అమెరికాలో ఉన్నా, సరౌండెడ్ బై థౌజండ్స్ ఆఫ్ పీపుల్, బట్ స్టిల్ ఒక జెన్యున్ హగ్ కోసం ఫీలింగ్తో ఏడుస్తున్నాను. వెల్కమ్ టు ద ట్రూత్ అబౌట్ మెంటల్ హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు స్పీక్స్. మన ఇమోషన్స్ని బయట పెట్టడానికి ఈ ప్లేస్. ఈరోజు టాపిక్ చాలా సీరియస్. మన తెలుగు స్టూడెంట్స్ యూఎస్లో వెళ్ళి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, కానీ ఎవరు ఓపెన్గా మాట్లాడుకోరు, ఇంకా చెప్పరు. మెంటల్ హెల్త్. నేను కూడా చెప్పను ఫర్ సింపతి, నేను చెప్తున్నా బికాస్ మేబీ యూ ఆర్ యువర్ ఫ్రెండ్ ఈస్ సైలెంట్లీ సఫరింగ్ అండ్ యూ నీడ్ టు నో యు ఆర్ నాట్ అలోన్. మనం ఇండియాలో చాలా బిజీ హోమ్స్ నుంచి వస్తాం. మార్నింగ్లో అమ్మ వాయిస్, తమ్ముడు షౌటింగ్, చాయ్ స్మెల్, ఫ్రెండ్స్ అరౌండ్. యూఎస్లో ల్యాండింగ్ తర్వాత కంప్లీట్ సైలెన్స్. హాస్టల్ రూమ్లో ఒక బెడ్, కోల్డ్ ఎయిర్, అన్ఫెమిలియర్ వాల్స్, చుట్టూ అందరు బిజీ ఉంటారు. నో వన్ హ్యాస్ టైం. అప్పుడు మనలో స్టార్ట్ అవుతుంది, నా డిసిజన్ కరెక్టేనా, ఎందుకు వచ్చాను, ఇంకో ఛాన్స్ ఇచ్చుకోవచ్చుగా లైఫ్కి. ఎప్పుడైనా మిడ్ నైట్లు ఏడుస్తూ పెయిన్ని బైట్ చేసావా? ఐ డెడ్ అండ్ ఐ నో సో మెనీ అదర్స్ హ్యావ్. కానీ సోషల్ మీడియాలో అందరూ హ్యాపీ ఫోటోస్ పోస్ట్ చేస్తారు. సో మనకి ఫీల్ అవుతుంది, నాకెందుకు బాధ వస్తుంది, నాకెందుకు ఫ్రెండ్స్ లేరు. బట్ ట్రూత్ ఏంటి? ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది, జస్ట్ నో వన్ టాక్స్ అబౌట్ ఇట్. యూఎస్లో ప్రెషర్ అంటే బుక్స్ కాదు, బిల్స్, రెంట్, వీసా, జీపీఏ, జాబ్ సర్చ్, డెడ్ లైన్స్. ఒక్క మిస్టేక్ యు ఆర్ అవుట్ ఆఫ్ స్టేటస్. వన్ లేట్ పేమెంట్ యువర్ ఫోన్ స్టాప్స్ వర్కింగ్. ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి, పేరెంట్స్కి హ్యాపీ ఫేస్ చూపించాలి, బట్ ఇన్సైడ్ మన బాడీ బ్రేక్ అయిపోతుంది. మన తెలుగు కల్చర్లో ఎంత బాగా చదివినా సరే క్రై అవ్వడం అంటే వీక్నెస్ లాగా చూస్తారు. మెంటల్ హెల్త్ ప్రాబ్లం అంటే అసలు ఎందుకు వచ్చావు యూఎస్కి అని క్వశ్చన్ చేస్తారు. బట్ వీ నీడ్ టు చేంజ్ దిస్ మైండ్ సెట్. మెంటల్ హెల్త్ ఈస్ నాట్ వీక్నెస్, ఇట్స్ జస్ట్ లైక్ ఫీవర్. యూ ట్రీట్ ఇట్, యూ రెస్ట్, యూ రికవర్. మిడ్ నైట్లో ఫోన్ చూసి ఎదురు చూస్తాం, మెసేజెస్ ఉండవు. క్లాస్లో కూర్చుని స్మైల్ చేస్తాం, బట్ మైండ్లో స్క్రీమ్ చేస్తానే ఉంటాం. ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగిన తర్వాత నేను చెప్పలేని పెయిన్తో ఫ్రీజ్ అయిపోతాను. ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా కష్టం అయిపోద్ది. ఎవరు బిజీ, ఎవరు ఫేక్, ఎవరు ఇంట్రెస్ట్తో వింటారో తెలియదు. సో స్లోలీ మనం సైలెన్స్ని ఫ్రెండ్లా చేసుకుంటాం అండ్ సైలెన్స్ విల్ స్లోలీ బ్రేక్ అస్. 5 ప్రాక్టికల్ టిప్స్. ఫస్ట్, క్యాంపస్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి, యూజ్ దెమ్. డైలీ 30 minutes వాక్ ఆర్ మెడిటేషన్. జర్నలింగ్, వెంట్ అవుట్ యువర్ ఎమోషన్స్ ఆన్ పేపర్. Call your parents and be honest. And the last one, don't isolate, join Telugu groups, events, even one real friend matters. And also the last, cut toxic people, don't compare yourself to Insta stories. And most importantly, if nothing is helping, seek professional help. మన తెలుగు కమ్యూనిటీలో స్టిగ్మా ఉండొచ్చు, కానీ మీ లైఫ్ ముఖ్యం బిగులు, నాట్ ఒపీనియన్స్. ఇప్పుడు నేను చాలా బాగుంటా, కానీ నా పాత్లో డార్క్నెస్ చాలా ఉంది. సో ఈ వీడియో చెప్పడం వల్ల ఒక స్టూడెంట్ అయినా సేవ్ అయితే ఐఎమ్ హ్యాపీ. ఈ పెయిన్ మీకు ఆర్ మీ ఫ్రెండ్కి తెలిసినప్పుడు ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్లో చెప్పండి వాట్ హెల్ప్ యూ డ్యూరింగ్ టఫ్ డేస్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చందు స్పీక్స్లో మన ట్రూత్ ఉంటుంది, లైక్స్ కోసం కాదు, లైఫ్ కోసం.